నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నేను దానిని శిక్షింతును, ఇది యెహోవా వాక్కు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలలో ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవునికి ఉన్నతమైన ఆలోచన ఉంది. కనుకనే ఐగుప్తు బానిసత్వం విడిపించి వారి ప్రయాణంలో వారికేదీ కొదువు కాకుండా దయచేసి అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. కానీ వారు దేవుని మార్గము నుండి వేరై బయలుదేవతను ఆరాధించి దేవుని యొక్క కోపానికి గురయ్యారు. దాని కారణంగా దేవుడు వారిని శిక్షిస్తాను అనగా వారి పాపాలకు విగ్రహారాధనలకు ప్రతిగా వారిపై తీర్పును తీసుకువస్తాడు అని అర్థం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు వారి జీవితాలలో చేసిన కార్యముల ఎడల ఇశ్రాయేలీయులకు ఉన్న వ్యక్తిగత అవగాహన లేమి ప్రజలను దేవుడిచ్చే శిక్షకు గురిచేసి నాశనాన్ని కొనితెస్తుంది. అయితే ఆ జ్ఞానం ఎప్పుడూ అందుబాటులోనే ఉంది. ప్రవక్తల ద్వారా వ్రాయించబడిన దేవుని వాక్కును సత్యాన్ని వారు బుద్ధిపూర్వకంగానే తిరస్కరిస్తున్నారు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయుల జీవితాలలో దేవుడు చేసిన ప్రతి కార్యమును దీవెనను అనుభవించి తృప్తి నుండి గర్వించి దేవుడిని మరిచిన అనుభవంలోనికి వెళ్ళిపోతారు. ఇక తమకు దేవుడు గాని ఆయన వాక్కు గాని అవసరం లేదు అనుకున్నారు. దాని ఫలితమే దేవుని కోపానికి గురై ఆయనిచ్చే ప్రతి ఆశీర్వాదమును కోల్పోయి శిక్షకు గురయ్యారు. దేవునికి దూరంగా ఉన్న విశ్వాసులు ఇశ్రాయేలీయుల వలె లోక సంబంధమైన పాపపు మార్గాలను అనుసరిస్తున్న కారణాన నాశనమును దేవుడిచ్చే శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. మనకు సమృద్ధి దీవెనలు పొందుకున్న తరువాత దేవుని సహాయం గాని దేవుడు గాని అవసరం మూర్ఖత్వంలోనికి వెళ్తున్నారు. మన హృదయాలలో మనకున్న అహం చొప్పున ఆయనను విసర్జిస్తే ఇశ్రాయేలీయులను శిక్షించినట్టే మనలను శిక్షిస్తాడు. అట్టి దుస్థితి నుండి తప్పించుకున్నట్టుకు దేవునికి అన్ని విషయాలలో లోబడి ఉందుముగాక. ఆమేన్.